నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు అయితే అంటే చాలా రోజుల నుంచి ఒక వార్త ఏమంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఏదో ఒక పార్టీ అంటే కాంగ్రెస్లోకి కానీ బీజేపీలోకి కానీ హరీష్ రావు జంప్ అవుతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి, వస్తున్నాయి కూడా, రోజు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు బీఆర్ఎస్ కండువ కాకుండా వేరే పార్టీ కండువ కట్టుకొని వచ్చారని చెప్పేసి అయితే ఒక వార్త హల్చల్ అవుతుంది. మరి నిజంగానే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే హరీష్ రావు గారే. హరీష్ రావు గారు ఇంకా బీఆర్ఎస్ ని వీడి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అనేక రోజుల నుంచి వస్తున్నాయి. అండ్ ఈ రోజు ఏంటంటే ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కండువ కాకుండా వేరే పార్టీ కండువ కప్పుకొని వచ్చారు. సో ఇంకా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి హరీష్ రావు బయటకు వచ్చేసారు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు హరీష్ రావు ఇవాళ కప్పుకున్న కండవా ఏంటి? కాంగ్రెస్ కండవా కప్పుకోడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అతనికి ఉప్పు నిప్పుగా ఉంది. నిన్న కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? 100 రూపాయల పెట్రోల్ ఉంది, అగ్గిపెట్టలేదు, 6 అడుగులాడు ఎక్కడ అన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నంత వరకు హరీష్ రావు కాంగ్రెస్ చేరిక దుస్సాధ్యం. అది ఆ పంచాయతీ తెలియదు కాదు. మరి ఇంకా ఏ కండవా కప్పుకోవచ్చు? కాషాయ కండవా. ఆల్రెడీ బండి సంజయ్ అన్నారు. 3 days బ్యాక్ బండి సంజయ్ ఏమని కామెంట్ చేశారు? హరీష్ రావు నికార్సైన నేత, అలాంటి నాయకుడు మరి మా పార్టీలోకి వస్తే మాకంతకన్నా కావాల్సిందేమి ఉంది? కాకపోతే ఆయన వచ్చినా కూడా రాజీనామా చేసి రావాల్సిందే. ఎవరి మాటలవి? బండి సంజయ్ వ్యక్తిగతంగా అన్నాడా, మంత్రిగా అన్నాడా? అసలు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ మీద బాధ్యతలు పెరిగాయి. పార్టీ నాయకుడే కాదు, ఆయన ఏంటి ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఇది ఢిల్లీ నుంచి ఆ కబురు మోసుకొచ్చాడా? ఎవరు? బండి సంజయ్. హరీష్ రావుకి మరి కాంప్లిమెంట్స్ ఇచ్చాడంటే హరీష్ రావు బీజేపీలో చేరిక అనేది రకరకాలుగా వదంతులు మనం చూసాం. ఏది సోషల్ మీడియాలో. మరి ఇవాళ ఆయన కప్పుకున్న కండవా బీజేపీ కండువానా? ఎందుకంటే బీజేపీ కండువా కాషాయ కండువా వేసిన నీకు అది కొంచెం ఏది శ్రీరామనామం లాగానే ఉంటుంది. నీకు గుళ్ళో కండవాకి ఆ కండవాకి తేడా ఏమి ఉండదు. ఎందుకని వాళ్ళు మత విశ్వాసంతోనే ఉండేవాళ్ళు కాబట్టి. కాకపోతే కమలం గుర్తుంటుంది దీనిపైన. మరి ఈయన వేసుకున్న కండువా ఆధ్యాత్మికమైన కండువానా, మతపరమైన కండువానా, మత పార్టీ కండువానా? రకరకాలుగా ఉన్న దీంట్లో హరీష్ రావు పైనే అందరి చూపు. వాట్ నెక్స్ట్? హరీష్ రావు అడుగులు ఎటు పడుతున్నాయి అనే దాంట్లో బీఆర్ఎస్లో ఇవాళ పరిస్థితి మనం చూసాం. ఏది 10 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు. ఇంకా అసలు ఎంతమంది మారుతారో తెలియదు. ఇంకొక 6 ఆల్రెడీ రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు ఇవాళ రేవంత్తో ఇదిగా ఉన్నప్పుడు మరొక 10 మంది సిద్ధంగా ఉన్నారని ఉన్నప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతారు. అంటే ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ని అలబడి ఉంటాడా? అందరూ ఎగిరిపోతున్నప్పుడు తనొక్కడే ఉంటే ఏం లాభం? హరీష్ రావు భవిష్యత్తు హరీష్ రావు చూసుకోవాలి కదా. సిద్దిపేటలోనే పునాదులు కదులుతున్నాయి. ఏం జరిగింది? సిద్దిపేట ఎన్నిక అసెంబ్లీలో హరీష్ రావుకి ఎంత మెజారిటీ వచ్చింది? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4 నెలల్లో నీకు హరీష్ రావు మెజారిటీ అక్కడ బీఆర్ఎస్ 2500కు పడిపోయింది. అంటే ఏ మాత్రం ఉపేక్షించినా సిద్దిపేటలో హరీష్ రావు ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓటమి ఎదుర్కోవటానికి హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఓటమి ఎరుగడు. 6 సార్లు ఏమో గెలిచాడు. దగ్గర మంత్రిగా పనిచేశాడు సుదీర్ఘకాలం. అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా చేశాడు కదా. ఇక్కడ ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నాడు కదా కేసీఆర్ క్యాబినెట్లో. ఇవాళ హరీష్ రావుకు ఒక గొడుగు రావాలి. అధికారం లేదు. అధికారం అనేది ఇవాళ నాయకులకు ఒక గొడుగుగా మారింది. గొడుగు గనక లేకపోతే సిబిఐ రాళ్ళు వచ్చి పడతాయి. గొడుగు గనక లేకపోతే ఈడీ రాళ్ళు వచ్చి పడతాయి. సిబిఐ వేసే రాళ్ళు, ఈడీ వేసే రాళ్ల బారి నుంచి మరి హరీష్ రావు క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు చూసావు కదా విచారణలు ఏటిపైన? కాళేశ్వరం విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ,
మిషన్ భగీరథ ఇంకా బిగిన వల్ల అదొక విచారణ రెడీ అవుతుంది తర్వాత. రకరకాల జ్యుడిషియరీ కమిషన్లు రేవంత్ రెడ్డి వేసుకుంటూ మెల్లగా ఒక పద్ధతి ప్రకారం డ్రెస్సింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటి మన కోడి మీద ఈకలు వీకినట్టుగా పీకుతున్నాడు. ఇవాళ మరి ఇంకా మునిగే ఓడ బీఆర్ఎస్లో ఉంటాడా? అందరూ దూకేస్తున్నప్పుడు కేసీఆర్తో పాటు మరి మునిగిపోతాడా? కానీ ఇక్కడ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఇంకా హరీష్ రావుది అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే వీళ్ళిద్దరు. ఇప్పుడు మరి హరీష్ రావు ఒకవేళ బయటికి వెళ్తే ఇంకా బీఆర్ఎస్ మనుగడకి ఇంకా పునాది నుంచి వెళ్ళి పెగిలిపోయినట్టే, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి అంటే మరి నిజంగా కేసీఆర్ ని వదిలేసి హరీష్ రావు నిజంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా ఎక్కడుంది బీఆర్ఎస్? నువ్వు మళ్ళా మొదటికి వచ్చావు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ 3rd ప్లేసా? మొన్న 17 పార్లమెంట్ సీట్లలో ఎంపీ ఒక్క సీటు కూడా నీకేం జరిగింది? ఒకటి గెలవకపోగా దేవుడు ఎరుగున బొంద. 2 తప్ప అన్నిట్లో 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఆ రెండిట్లో ఒకటి తీసేయి. ఏంటి? చార్మినార్. అది అసలు మన సీటు కాదు అది. అంటే 16 సీట్లలో నువ్వు 15 సీట్లలో నువ్వు 3వ ప్లేస్కి వెళ్ళిపోతే 4 నెలల్లో నీకు 20% ఓట్లు పోయాయి. 17% ఓట్లతో బీఆర్ఎస్ నమ్ముకుని రాజకీయం చేయగలమా? ఒకవేళ ఇంకా బీఆర్ఎస్ని అంటిపెట్టుకునే హరీష్ రావు ఉంటే పొలిటికల్ సూయిసైడ్, రాజకీయ ఆత్మహత్య చేసుకుంటారా? ఇన్నాళ్ల రాజకీయం, ఇప్పుడు అంత సుదీర్ఘ అనుభవం, ఇప్పటికీ అతను నమ్ముకున్న క్యాడర్ ఏది పర్సనల్గా వ్యక్తిగతంగా హరీష్ రావు ఇమేజ్ ఉందో తప్ప బీఆర్ఎస్తో వచ్చిన ఇమేజీ కాదు. హరీష్ రావు కేసీఆర్ నీడన పెరిగిన మొక్క కాదు. ఇవాళ అతను ఒక వటవృక్షంగా మారాడు. నీకు ఉమ్మడి రాష్ట్రంలో దంపింగ్ మెజార్టీలు వచ్చే నియోజకవర్గాలు 3-4. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ, పులివెందుల్లో రాజశేఖర రెడ్డి మెజార్టీ, సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీ. భూమి బద్దలయ్యే మెజార్టీ వచ్చే అంత అభిమానం ప్రజల్లో అక్కడ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలని హరీష్ రావు మన్నిస్తాడా? గుర్తిస్తాడా? జనరల్గా ఏ నాయకుడైనా ప్రజల ఆకాంక్షల మేరకే నడుచుకుంటారు. ప్రజలతో మీటింగ్ పెట్టుకుంటారు. ఆ ఓటర్లతో రేపో మాపో హరీష్ రావు సిద్దిపేట కార్యకర్తలతో సమావేశమా? భవిష్యత్ ప్రణాళిక చూడాల్సి ఉంది. సార్ అంటే ఇప్పటి వరకు ఇదొక ఏమంటారు, ఒక ఊహ అదే అని మాత్రమే మాట్లాడారు. కానీ ఈ రోజు మరి ఒక కంక్లూజన్ ఇచ్చినట్టేనా మరి హరీష్ రావు ఈ కండవాల గురించి? అంటే ఇంకా అది ఇప్పుడు ఆ కండవా నేను ఇందాక చెప్పాను కదా, అదేదో టెంపుల్ కండవానా? ఇప్పుడు ఈ మధ్య వచ్చేస్తుంది చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుడి కండవా తీసుకొచ్చి వేసారా? లేదు, అది నిజంగానే కాషాయ కండవానా అనేది బండి సంజయ్ చెప్పాలి. అంటే ఇంకొన్ని రోజుల్లో, అంటే మరికొన్ని రోజుల్లో హరీష్ రావు ఇంకా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది మనకి ఇంకొన్ని రోజులు అయితే తెలిసిపోయే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇంకా మనం అతని రాజకీయ భవితవ్యం ఎటు? కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ వెంటే నడిచి బీఆర్ఎస్ని అంటిపెట్టుకుని తను కూడా పతనం అవుతాడా? లేదు మిగతా నాయకుల్లాగా అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, అందరూ పెద్ద పెద్ద హేమీలంతా వెళ్ళిపోయిన దీంట్లో ఇంకా నీకెందుకు? ఏది ఇక్కడ ఏదన్నా ఉంటే ఈ చెట్టు ఏదన్నా మళ్ళా చిగురేస్తుందన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఉంటే ఈ చెట్టు నీడన ఉండొచ్చు. ఎండిన చెట్టు నీడన ఎన్నాళ్ళు ఉంటాడమ్మా హరీష్ రావు? రైట్ సార్.